ఎవరైతే యూపీఎస్సీకే కాకుండా ఇంకా వేరే ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న మాట, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు నేను అందరం కూడా సక్సెస్ని చూస్తాం. కానీ ఆ సక్సెస్ అయిన రోజు సక్సెస్ని చూసిన వాళ్ళందరికీ దాని వెనుకున్న స్లీప్లెస్ నైట్స్ కానీ, మనం చేసిన శ్రమ కానీ, ఏం చేసామో అదేం కనిపించదు. ఎన్ని సాక్రిఫైసెస్ చేసామో, ఎన్ని ఫెయిల్యూర్స్ని భరించామో, ఎన్నిసార్లు మనల్ని మనమే మోటివేట్ చేసుకున్నాము అండ్ మనల్ని మనమే తిట్టుకున్నాము, అది మనకి మాత్రమే తెలుసు. అందుకే ఈసారి ఖచ్చితంగా గెలవాలి, మన కోసం, మన కళ కోసం, ఎవరి కోసమో కాదు. చాలామందికి రీజన్స్ ఉంటాయి, కానీ అందరి రీజన్స్ ఒకటి కాకపోవచ్చు. బట్ అందరం ఒకే ట్రాక్లో ఉన్నాము. ఏంటంటే సక్సెస్ అవ్వాలి. ఆ గోల్ మాత్రమే కళ్ళ ముందు ఉండాలి, ఇంకా ఏమీ కనిపించకూడదు. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా ముందుకెళ్ళాలి, అంతే. అదే ఇంపార్టెంట్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రాగా ఏం చేస్తాను, ఏం చదువుతాను అని చూపిస్తా. అసలు నా డే ఎలా వెళ్తుంది అని కూడా మీకు ఇందులో అర్థం అవుతుంది అనమాట. ఇక్కడ నా క్లాక్ పనిచేయట్లేదు, అంటే లైక్ ఆ సెల్స్ అయిపోయినాయి, ఆగిపోయింది. చాలా డేస్ అవుతుంది, నేను అది పట్టించుకోలేదు. అండ్ ఇప్పుడే గుర్తొచ్చింది మార్చేద్దామని చెప్పేసి మార్చడానికి కూర్చున్నా అండ్ చేంజ్ చేసేసి అక్కడ పెట్టేసుకున్నా. అండ్ నిన్నటిది న్యూస్ పేపర్ అనాలిసిస్ నేను కవర్ చేయలేదు, దాన్ని కవర్ చేయాలి ఖచ్చితంగా. సో అది కవర్ చేయాలి. మార్నింగే న్యూస్ పేపర్ అనాలిసిస్ వింటే కొంచెం మనం కాన్సన్ట్రేషన్తో వింటాము. అండ్ మార్నింగే అంటే 7:30 అట్లా అవుతుందిలేండి, ఆ టైంకి లేచి వింటున్నా. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేవడానికి అస్సలు అవ్వలేదు, ఎందుకంటే లాస్ట్ నైట్ లేట్గానే పడుకున్నా కాబట్టి. అండ్ ఇప్పుడు నేను ఇంకా చదువుకుంటున్న ఆ టైంలోనే ఇంకా మా బాబు కూడా లేచేసి వచ్చాడు. తనకి ల్యాప్టాప్ చూస్తే లిటరలీ అసలు ఎంత ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది అంటే తనకి ఇచ్చేయాలన్నమాట. సో ఇవ్వలేదని చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో నేను ఇంకా చదువుకుంటూనే ఉన్నాను అనమాట. ఇక్కడ ఇంకా ఎలాగో కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ఒకేసారి తనకి ఫుడ్ పెట్టేస్తాను. లైక్ ఈరోజు తన కోసం ఆలు ఇంకా బీట్రూట్ కలిపి చేస్తున్నాను అనమాట. బీట్రూట్ ఒక్కటి చేస్తే అస్సలు తినడు. సో దాన్ని ఏం చేస్తానంటే గ్రేట్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసి చేసేస్తాను అనమాట. తనకు ఒక్కడికి సపరేట్గా చేయాలి, ఎందుకంటే అస్సలు స్పైస్ తినడు అనమాట. సో అందుకని. అండ్ తనకి చేసేసిన తర్వాతనే మళ్ళీ మేము ఏదైనా ఉంటే చేసేసుకుంటాము. అలాగా ఫస్ట్ అయితే ఇంకా మిల్క్ పెట్టేశాను, తన కోసం చేసేసాను. అండ్ నేను ఫస్ట్ ఖచ్చితంగా కాఫీ ఉండాలి. ఎప్పుడూ మార్నింగ్ లేచాను కాబట్టి నాకు అంత చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ కాఫీ తాగేసిన తర్వాతనే ఇంకేదైనా చేద్దామని డిసైడ్ అయ్యాను. సో మొత్తం ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళాను. చాలామంది నా స్కిన్ కేర్ గురించి అడుగుతున్నారు. సో ఇది కోసారెక్స్ వాళ్ళది pH బ్యాలెన్స్డ్ ఫేస్ వాష్ ఇది. అండ్ సన్ స్క్రీన్ మ్యాండేటరీ ఖచ్చితంగా. అండ్ మాయిశ్చరైజర్ వచ్చి సెటఫిల్ అండి, సెటఫిల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్, లోషన్ కాదు. సో అది ఖచ్చితంగా యూజ్ చేస్తా. అండ్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్ డెఫినెట్గా యూజ్ చేయాలి, ఇంకా హ్యూమిడిటీ వల్ల. అండ్ ఇవి నా స్కిన్ కేర్ రొటీన్. ఏముండదు, బట్ నైట్ ఉంటుంది. మీకు అప్కమింగ్ ఇంకా వీడియో ఎండింగ్కి వచ్చేసరికి మీకు తెలుస్తుంది ఏం యూజ్ చేస్తానని చెప్పేసి. సో అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది చూడండి. ఫస్ట్ అయితే మీరు కూడా మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకొని ఇంగ్లీష్ని నేర్చుకోవడానికి ఎక్స్పెన్సివ్ కోర్సెస్లో లేదా ఎక్కడో వెళ్ళి ఆఫ్లైన్ సెంటర్స్లో జాయిన్ అవ్వాలని అనుకుంటుంటే మాత్రం అస్సలు వద్దండి. ఎందుకంటే ఈ స్పార్కీ AI యాప్ ఏదైతే ఉందో ఇదే మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చి భయపడుతుంటే మాత్రానికి మీతో ఒక ఫ్రెండ్ లాగా డైలీ మాట్లాడుతుంది అనమాట. అసలు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. రోజు మాట్లాడడానికి ఒక ఫ్రెండ్ కావాలంతే. వింటే సరిపోదు, మీరు చదువుతున్నా కానీ మీకు మాట్లాడడం రాకపోతే వేస్ట్ అనమాట. సో మాట్లాడడం రావాలి, మాట్లాడడానికి ఆ భయం పోవాలన్నమాట ఫస్ట్. సో అది పోగొడుతుంది ఈ స్పార్కీ AI యాప్. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇందులో ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి. న్యూస్ ఆప్షన్ ఉంటుంది, లేదా మనం యూపీఎస్సీకి కానీ, మీరు బ్యాంకింగ్కి కానీ, టీచర్కి కానీ, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కానీ దేనికి ప్రిపేర్ అవుతున్నా దానికి సంబంధించి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే మాక్ ఇంటర్వ్యూ లాగా ప్రాక్టీస్ కూడా చేసి వెళ్ళొచ్చు ఇంగ్లీష్లో. అండ్ మీకు స్కోర్ కూడా ఇస్తుంది. అండ్ మీరు ట్రాన్స్లేట్ చేయాలనుకుంటే ఇక్కడ చూపిస్తున్నట్టు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. నేను తెలుగు సెలెక్ట్ చేసుకొని తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తుంది. సో దాట్ మనం బయట మాట్లాడినప్పుడు ఓహో ఇలా మాట్లాడాలా అని మనకు అర్థమవుతుంది అనమాట. సో ప్రతి వేలో మనకి హెల్ప్ చేస్తుంది. చాలా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. అండ్ డైలీ ఒక వర్డ్ని కూడా ఇస్తుంది. డైలీ ఒక వర్డ్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, ఎక్కడ యూజ్ చేయాలి అని కూడా అర్థమవుతుంది. అండ్ రిపీట్ ఆఫ్టర్ మీ అయితే ఒక సెంటెన్స్ ఇస్తుంది, అది మీరు ఎలా పలకాలి అని రిపీట్ చేయొచ్చు. మరి ఇంకెందుకు లేట్, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డెఫినెట్గా చెక్ చేయండి. ఈ రోజే ఇప్పుడే ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఇంకా నేర్చుకోండి.
ఒకేసారి లంచ్ కూడా చేసేసా. లంచ్ తినేసిన తర్వాత ఇంకా ఒకేసారి స్టార్ట్ చేశాను అనమాట ఆఫ్టర్నూన్ టైంలో. ఇది ఇక్కడ నేను చదివేది వచ్చేసి ఆంథ్రోపాలజీ ఆప్షనల్. నా ఆప్షనల్ ఆంథ్రో అందరికీ తెలిసే ఉంటుంది. నేను సోషాలజీ నుంచి ఆంథ్రోకి చేంజ్ అయ్యాను. ఆంథ్రోపాలజీ బుక్ లిస్ట్ వీడియో ఆల్రెడీ చేశాను. వీలుంటే నేను ఇక్కడ ట్యాగ్ చేసి ఉంటాను, లేదా మీరు ఒకసారి సర్చ్ చేసి అయినా చూడండి, మీకు యూజ్ అవుతుంది. అండ్ ఈవినింగ్ లిటరలీ చెప్తే నమ్మరు, 4 days నాకు హెల్త్ బాగాలేదు కదా. సో హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా అసలు నేను నా వల్ల కాదని చెప్పేసి ఈ క్లోత్స్ మడితే లేదు. సో ఉతికి తీసుకొచ్చారు. అవి మడతేయడానికి నాకు అసలు టైమే దొరకలేదు అనమాట. సో ఇప్పుడు సర్ది పెట్టేస్తున్నాను అనమాట. సో మా బాబు హెల్ప్ చేస్తున్నాడు. అలా చేస్తాడనమాట హెల్ప్. అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, అదే అయాన్ష్కి నచ్చిన పని. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఎస్, మార్నింగ్ అంతా చదివాను. సో 2 sessions అయినాయి మార్నింగ్. ఇంకా నావి చాలా ఉన్నది అనమాట చదువుకునేది. కానీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 9:45 అవుతుంది. సో ఈ 9:45 నుంచి 12 వరకు ఎంత చదవగలుగుతానో అంత చదువుదాం అనుకుంటున్నా. సో చూద్దాం ఎలా వెళ్తుందని చెప్పి. ఎందుకంటే ఇంకా అయాన్ష్ పడుకోలేదు. సో అయాన్ష్ని పడుకోబెట్టాలి, కానీ తను ఆడుకుంటున్నాడు తనంతటికి తానే. సో నేనేమనుకుంటున్నా అంటే అక్కడికే వెళ్ళి వాళ్ళ దగ్గరే అక్కడే కూర్చొని చదువుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ కూర్చొని చదివితే ఊరికే వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేస్తాడు. సో చదువుకోవడానికి అస్సలు పాసిబుల్ అవ్వదు. నేను అక్కడికి వెళ్ళి చదువుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సో చూద్దాం ఎలా వెళ్తుందని చెప్పి. ఎందుకంటే నేను సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే డేలో ఆల్రెడీ 2 productive sessions అయిపోయినాయి అని చెప్పేసి. అండ్ ఇంకా ఒక 2 ఉన్నాయి. ఆ 2 కొంచెమైనా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఎందుకంటే న్యూస్ పేపర్ అనాలిసిస్ ఒకటి ఉండింది. సో ఆ న్యూస్ పేపర్ అనాలిసిస్, ఇంకొకటి ఏంటంటే నేను వేరే ఎగ్జామ్ కూడా ఇస్తున్నా అని చెప్పా కదా. సో దానికి సంబంధించింది కవర్ చేయాల్సింది ఉందన్నమాట. సో ఆ 2 అయినా కవర్ చేస్తాను. సో డిసెంబర్ లోపు శివిన్ సార్ చెప్తూ ఉంటారు కదా, మీకు ఐడియా ఉంటుంది శివిన్ సార్. సో శివిన్ సార్ మెయిన్స్ రెడీ బై డిసెంబర్ అంటారు. నేను మీలో చాలామంది కూడా మెయిన్స్ రాస్తుందంటదేంటి అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. సో నేనేమంటున్నా అంటే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా అవ్వకపోయినా మెయిన్స్ రెడీగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మెయిన్స్కి ప్రిపరేషన్ అనేది ముందు నుంచే ఉండాలి కదా. సో మెయిన్స్కి నేను ప్రిపేర్ అవుతున్నా. అండ్ ఇది డిసెంబర్ వరకు ఖచ్చితంగా వెళ్తుంది. అండ్ ఆ టైం లోపు కాకపోయినా అట్లీస్ట్ జనవరి లోపైనా నేను కవర్ చేయాలి, మొత్తం కంప్లీట్ చేయాలి. ఎందుకంటే నేను ఆంథ్రోకి షిఫ్ట్ అయ్యా. అండ్ ఇది నాది కొత్త సిలబస్, లైక్ కొత్త ఆప్షనల్ కాబట్టి మ్యాక్సిమం ఇదిగానే ఉంటుంది కవర్ చేయడానికి. 2 papers కాబట్టి సో మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తా. ఎలా వెళ్తుందో నాకు తెలీదు, బట్ ఐ విల్ స్టిల్ మేనేజ్ అనుకుంటున్నా. విల్ మేనేజ్, ఇట్స్ ఓకే. రోజు మేనేజ్ చేస్తున్నా కదా. వీళ్ళు చాలామంది నన్ను రిలేట్ చేస్తూ ఎంతమంది కామెంట్ చేస్తారంటే ఐ ఫీల్ హ్యాపీ. అంటే నాలాగే చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. దే డోంట్ గివ్ అప్ ఆఫ్టర్ మ్యారేజ్. మీరు మీ గోల్ కోసం, మీ డ్రీమ్ కోసం మీరు వర్క్ చేస్తున్నారు అని అనుకుంటున్నా. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, నేను రిలేట్ చేసుకోగలను అక్క అని చెప్పేసి. సో ఐ ఫీల్ లిటరలీ వెరీ హ్యాపీ. ఎందుకో చెప్పనా, ఇన్ని సిచ్యువేషన్స్లో కూడా యూఆర్ స్టిల్ మేనేజింగ్ టు స్టడీ అంటే అది చాలా పెద్ద విషయం తెలుసా. మనల్ని వేరే ఎవరు అప్రిషియేట్ చేయరు డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళకి తెలీదు మనం దేని నుంచి వెళ్తున్నామని చెప్పేసి. బట్ స్టిల్ నీ సెల్ఫ్కి నేను బెస్ట్ ఇస్తున్నా అని నీకు అనిపిస్తే డెఫినెట్లీ గో అండ్ ట్రై ఇట్ అవుట్. ఎందుకంటే నీకేమనిపిస్తుందో అది చేయాలి. వేరే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని అస్సలు ఆలోచించొద్దు. సో వాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు అనేవాళ్ళు, బట్ నువ్వేమనుకుంటున్నావు నీ గురించి అనేది ఇంపార్టెంట్. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, కీప్ గోయింగ్ అంటిల్ యూ అచీవ్ యువర్ డ్రీమ్ వన్ డే. అండ్ వాళ్ళందరూ ఆ రోజు ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేస్తారు. సో వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. అన్నీ ఉన్న రోజు ఒకలా మాట్లాడతారు, ఏం లేని రోజు ఒకలా మాట్లాడతారు. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి చదువుకుందాం. ఆల్మోస్ట్ 9:45 దాటిపోయింది. అలా వెళ్ళి కూర్చున్నానో లేదో వచ్చి డిస్టర్బ్ చేశాడు అయాన్ష్. కానీ దేవుడి దయ వల్ల మళ్ళీ వెళ్ళిపోయి పడుకున్నాడు అనమాట. లైక్ అక్కడ పడుకొని ఆడుకుంటున్నాడు. డిస్టర్బ్ అంటే అంతగా డిస్టర్బ్ చేయలేదు. సో కంటిన్యూ చేసేసా ఇంకా. సో ఇక్కడ నేను చదివేది వచ్చేసి లూసెంట్. సో లూసెంట్ ఎందుకు చదువుతున్నాను అని మీరు అడగొచ్చు. లూసెంట్ చాలా రీజన్స్ వల్ల చదవాల్సి వస్తుంది. సో అది. అండ్ లూసెంట్లో ఫ్యాక్ట్స్ ఉంటాయని ఎవరు చదవరు, బట్ ఏన్షియంట్కి, మిడైవల్కి, ఇంకా మోడర్న్ హిస్టరీకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే క్రోనాలజీ, ఆర్డర్, కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి ఈ సబ్జెక్ట్స్లో గుర్తుంచుకోవాలి కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకే నేను చదువుతున్నాను అనమాట లూసెంట్. సో ఇది ఖచ్చితంగా మనకి
మీరు టీజీపీఎస్సీ ఎగ్జామ్స్కి కానీ గ్రూప్స్కి కానీ ఆర్ఆర్బీ ఎస్ఎస్సి లేదా వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే లూసెంట్ చాలా హెల్ప్ అవుతుంది. లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్ అనమాట. ఒకసారి ట్రై చేయండి, లేదా ఇక్కడ నేను ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి ఉంటా, కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. 11 కంతా క్లోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎన్విరాన్మెంట్ మొత్తం కంప్లీట్ చేద్దామని చెప్పేసి కూర్చున్నా. సో అది కంప్లీట్ అయిన తర్వాతనే లేచాను. 11:30 అట్లా అవుతుంది అనమాట. సో ఇంకా స్కిన్ కేర్ చేసుకోలేదు ఫ్రెష్ అప్ అయిన తర్వాత. సో ఇప్పుడు వెంటనే చేసేసుకుందామని ఆర్డినరీ నయాసినమైడ్ సీరం అండి. ఇది ఆర్డినరీ నుంచి నైకాలో అవైలబుల్గా ఉంటుంది. అమెజాన్లో అంతగా బాగుండదు. సో నైకాలో ట్రై చేయండి. నయాసినమైడ్ ది ఆర్డినరీ. సో ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 11:30 అయింది. ఇందాక 11:30 అయిందని చెప్పా కదా, ఇందాక 11:25 అట్లా అయిందనమాట. సో ఇప్పుడు 11:30 అయింది. ఇంకొకటి ఉంది, ఒక్క సెషన్ కవర్ చేయాలి, హిందూ అనాలిసిస్. సో అది త్వరగా కవర్ చేసి పడుకుందాం అనుకున్నా. యాక్చువల్లీ 11కే ఈ సెషన్ కంప్లీట్ చేశాను కదా ఎన్విరాన్మెంట్. బట్ స్టిల్ నేను అక్కడ కొంచెం సేపు నాది వేరే పని ఉంటే అది చూసేసుకున్నా. అండ్ నాకు చూస్తూ టైం 11:30 అయిపోయింది. సో ఇప్పుడు ఎట్లయినా నేను న్యూస్ పేపర్ అనాలిసిస్ వినే పడుకుంటా. బికాజ్ ఈరోజు ఇంపార్టెంట్ వచ్చాయి, వినాలి, ఇంకా అంతే, తప్పదు. ప్రోక్రాస్టినేట్ చేస్తే మళ్ళీ రేపు నేనే ఇబ్బంది పడాలి. రేపు నా కోసం ఇంకెవ్వరు వచ్చి చదవరు కదా. సో నేనే చదువుకోవాలి. అదేదో ఇప్పుడే చదివేసుకొని పడుకుంటే అయిపోతుంది. ఎట్లనో నిద్ర రావట్లే, బట్ కొంచెం స్లైట్ వస్తుంది కొంతసేపు అయ్యాక. బట్ ఆలోపు చదివేసుకుంటే అయిపోతుంది. వీని కొంచెం నోట్స్ చేసుకోవాలంతే అనమాట. ఇంపార్టెంట్వి హైలైట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే. అండ్ పాలు కాగబెట్టేసి అండ్ దెన్ పెరుగు కూడా తోడుకి పెట్టేసి చదువుకోవడానికి వెళ్ళాలి. ఇంకా అయాన్ష్ పడుకున్నాడు. సో ఇప్పుడు నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడికి వచ్చి చదువుకోవడమా లేదా అక్కడే ఉండి చదువుకోవడమా తెలీదు. సో లెట్స్ సీ. మళ్ళీ ఈ బుక్స్ ఇంకా ఈ టేబుల్ అంతా తీసుకొని ఆ రూమ్లోకి ఏం వెళ్తాంలే అని చెప్పేసి ఇక్కడే ఈ సెషన్ కంప్లీట్ చేసేసుకొని ఒకేసారి వెళ్ళిపోయి అక్కడ పెట్టేద్దాం అని చెప్పేసి ఇక్కడే కూర్చున్నాను. సో న్యూస్ పేపర్ హిందూ అనాలిసిస్ వింటున్నా యూపీఎస్సీ వాళ్ళ నుంచి. సో సార్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యాక్చువల్లీ అది కొంచెం ఏమవుతుందంటే హిందీలో వింటుంటే ఆ హిందీ వర్డ్సే ఉంటున్నాయి. లేదు ఇంగ్లీష్లో వినాలి అని చెప్పేసి నేను ట్రై చేశాను ఒకసారి. సో నచ్చింది సార్ది, మంచిగా అనిపించింది. సో అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఆ రోజు ఇంపార్టెంట్వి కవర్ చేస్తున్నారు, కొన్ని మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఫైనలీ ఈ సెషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పడుకోవడమే అండి. ఈ వ్లాగ్లో ఇంకా ఇంతే. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆల్ ది బెస్ట్.